సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కోర్టు ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదలయ్యారు. రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు పాస్పోర్ట్ ని సమర్పించాలని ఆదేశించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, పోలీసుల అనుమతి తీసుకునే ఇంటర్నెట్ ని వాడుకోవాలని తెలిపింది. ఐబొమ్మ రవిపై 5 సైబర్ క్రైమ్ కేసులు నమోదవగా సుమారు 90 రోజుల పాటు జైల్లో ఉన్నారు. పాస్పోర్ట్ ని కూడా కోర్టులో సమర్పించాలంటూ కొన్ని షరతుల్ని విధించారు. ఐబొమ్మ రవికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, 90 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో హైకోర్టు విడుదలైన మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు అతడికి సంబంధించిన షరతులతో పాటు 2 షూరిటీలను సంబంధించిన అన్ని పేపర్స్ నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి రాగానే వెంటనే ప్రొసీజర్ పూర్తి చేసుకుని కూడా కొద్దిసేపటి క్రితమే ఐబొమ్మ రవిని బెయిల్ మీద విడుదల చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడు లేని విధంగా ఈ కేసుకు సంబంధించి సుమారుగా 90 రోజుల పాటు అటు జైల్లో ఉన్న ఐబొమ్మ రవికి సంబంధించి కూడా చాలా కండిషన్స్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతడి పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలి. అదేవిధంగా ఇంటర్నెట్ తో పాటు సోషల్ మీడియా సంబంధించి కావచ్చు, పబ్లిక్ డొమైన్ లో ఎలాంటి మెసేజ్లు కావచ్చు దాన్ని వాడకూడదంటూ కూడా షరతులు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు అతడు సిసిఎస్ కు వచ్చి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. 5 సెక్షన్ల మీద 5 అంశాలకు సంబంధించి 5 కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా సినిమా సంబంధించిన కొత్త సినిమాలను పరిశీలి చేసి తన సైట్ లో పెట్టుకున్న అభియోగాల మీద కూడా కేసులు నమోదయ్యాయి. పలుమార్లు రిమాండ్ లో ఉండగా అతడిని కస్టడీలోకి తీసుకొని కూడా సిసిఎస్ పోలీసులు చాలా సుదీర్ఘంగా విచారించారు. కానీ 90 రోజులు గడుస్తున్న సంబంధించి కూడా ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు కాకపోవడంతో కూడా అతడికి రెగ్యులర్ బెయిల్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా కండిషన్స్ పెట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు మీడియాతో కూడా అతడు మాట్లాడుతుంటూ కూడా కండిషన్స్ చాలా క్లియర్ గా అతడి బెయిల్ మంజూరు సంబంధించిన ప్రశ్న దానికి సంబంధించిన పత్రంలో కూడా పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అతడికి సంబంధించిన పర్యవేక్షణ ఉంటుంది. అతడు ఏం చేయబోతున్నాడు ఏంటి అన్నది కూడా ప్రతిరోజు అందుకు సంబంధించిన సమాచారాన్ని సిసిఎస్ పోలీసులకు కూడా అతడు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఎట్టకేలకు ఆయన బెయిల్ మీద విడుదలైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి రెగ్యులర్ గా అతడు సిసిఎస్ పోలీసులో ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్.